ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణిలందరూ దేశ ప్రగతికి పునరంకితం కావాలని RG1 GM చింతల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం గోదావరి కడిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన GM చింతల శ్రీనివాస్ ముందుగా కేక్ కట్ చేసి అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తి సాధనలో రికార్డులను సృష్టిస్తున్నారని కొనియాడారు. వరుస లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా పరిసర ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూ వస్తున్న చరిత్ర కేవలం సింగరేణి సంస్థకు మాత్రమే ఉందని అన్నారు. భవిష్యత్తులో కూడా సమిష్టి కృషితో ముందుకు సాగుతూ సింగరేణి పురోభివృద్ధికి పాటుపడాలని సింగరేణిలకు పిలుపునిచ్చారు. మన సింగరేణి సంస్థ ఉత్తమ ప్రభుత్వ సంస్థగా పేరు వచ్చిందంటే ఇది మనందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. మన దేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణులందరం మనందరం భాగస్వామ్యం తెలియడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కానీ నిర్దేశించిన లక్ష్యం 78 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు మనము 51.74 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 47.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని 92% మన సంస్థ సాధించింది. అట్లాగే మన ఏరియా ఈ ఆర్థిక సంవత్సరానికి 43.8 లక్షల టార్గెట్ గాను ఈ నెల వరకు 31.2 లక్షల టార్గెట్ ఉంది. దానికి సంబంధించి 29.19 లక్షలు మనం ఉత్పత్తి సాధించి 94% ఉత్పత్తితో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైనంత వరకు కేటాయించిన లక్ష్యాలను సమిష్టి కృషితో సాధిద్దాం. ఈ సందర్భంగా మారుతున్న బొగ్గు అవసరాలు డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీ చేసినప్పుడే, పంపిణీపై దృష్టి సారించినప్పుడే మన సంస్థ మనగలుగుతుంది. మన ఏరియాలో GDK 193, GDK 22A మరియు GDK 11 3 అండర్గ్రౌండ్ మైన్స్ నడుస్తున్నాయి. అట్లాగే GDK 5 OC ఓపెన్ కాస్ట్ మైన్ నడుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా GDK 11 మైన్లో 2 కంటిన్యూస్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక కంటిన్యూస్ మైనర్ ఏదైతే కేవింగ్ ప్యానల్ నడుస్తూ ఉందో అది మన సింగరేణి సంస్థలో అత్యుత్తమైన కంటిన్యూస్ మైనర్ ప్రాజెక్టుగా దానికి బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా GDK 11 ఏజెంట్ గారు చింతల శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగూడెంలో ఈ సమయంలో ప్రైజ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా GDK 11 ఎంప్లాయీస్ అందరినీ నా తరఫున మరియు సంస్థ తరఫున మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం ఉత్తమ కార్మికులను అధికారులను అభినందిస్తూ సత్కరించారు. వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్, లక్ష్మీనారాయణ, సారంగపాణి, శ్రావణ్ కుమార్, కిరణ్, రాజ్ కుమార్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మిక కుటుంబాలు, ప్రజలు పాల్గొన్నారు.